సినిమా ఇండస్ట్రీ మొత్తం బెంబేలెత్తుతుంది. దే ఆర్ ఆల్ వరీడ్, పానిక్ మోడ్. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్లు 2 గంటల 20 నిమిషాలు నడుస్తున్నాయట, అందరూ అదే చూస్తున్నారట. మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల పోడు పోతలేడట. ఈ 3 రోజుల ముసురులా టైంపాస్ ఇదే అవుతున్నది ప్రజలకి. ఈ కేసీఆర్ అనేటోడు ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తా. సుపరిచితుడు, మంచికో చెడ్డకో పరిచయం బాగున్నది. ముఖ్యమంత్రి, మీ ఛానళ్ళన్నీ లైవ్ పెడతాయి. ఆయన మాట్లాడింది ప్రజలకు ఎక్కువ పోతుంది. ఇది ఆయన పాజిటివ్స్. నెగటివ్స్, అసమర్థుడు, అవినీతిపరుడు, లేజీ ఫెలో. ఏమంటారండి లేజీ? అలసత్వం, సోమరిపోతు అన్న మంచిగా ఉంది తెలంగాణ భాష. సోమరిపోతు. మన తెలంగాణ రాష్ట్ర సాధనకి అందరినీ కలుపుకొని పర్సనల్ ఎజెండా ఉన్నది, కలుపుకొని పోయినోడు అడ్మినిస్ట్రేషన్లో అందరు కలుపుకొని అడ్మినిస్ట్రేషన్ చేయలేరా అండి? అంటే ఈయనకున్న చిత్తశుద్ధి ఎంత తెలంగాణ ప్రజల మీద మాట్లాడుతున్నాడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రజల్ని ప్రేమించలేడు, ప్రజలకు మేలు చేయలేడు, అడ్మినిస్ట్రేషన్ చేయలేడు, మళ్ళా ఉద్యోగస్తులతోటి పని చేపించలేడు. అందుకే అసమర్థుడు అంటారు. ఇరిగేషన్ పెట్టుకొని ఇవాళ కట్టలు తెగిపోతా ఉంటే మనిషికి బర్రె మీద నిలవసినట్టున్నది. ఈయనకి ఎంతసేపు, అందుకనే ఈయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా హీ స్పీక్స్ లైక్ ఎన్ అపోజిషన్ లీడర్. అడ్మినిస్ట్రేటర్ లెక్క, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్క ఎన్నడూ మాట్లాడలే. ఈయన ఎప్పుడు తిట్టిపోసుడు, అటాక్ చేసుడు, ఇంకా ఉద్యమం సమయంలోనే ఉన్నాడు అనుకుంటుండు. యాక్చువల్ ప్రాబ్లమ్స్ చెప్పడు. 2014-18 మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో మీద ప్రెస్ మీట్ పెట్టమని అది పెట్టాడు. ప్రజలని డైవర్ట్ చేసేందుకు బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నది సార్కి. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు అన్ని ఉన్నాయి ఈయనకి. ఏది ప్రజలు డైవర్ట్ చేయనీకి. ఈయన ఇంజన్ ఉరుకుతున్నదట. బీజేపీ ఇంజన్ కంటే ఈయన ఇంజన్ మంచుకున్నదట. తెలంగాణలో ఇవాళ వరకు పాఠశాలలో పుస్తకాలు లేవు. మీ పేపర్లన్నీ రాసినాయి. ఇవాళ 3 జిల్లాలకు శాలరీ ఇస్తున్నారట. ఇంకా సగానికి పైన జిల్లాలలో ఇంకా జీతమే ఇవ్వలేదు. ఒక ప్రముఖమైన దినపత్రికల కేసీఆర్ చదువుకున్న బడి చింతమడకనా దుబ్బాక నియోజకవర్గంలో ఆయన చదువుకున్న బడి శిథిలావస్థకి వచ్చిందని 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి 2 సంవత్సరాల నుంచి ఈయన వచ్చి రిబ్బన్ కత్తిరిస్తలేడని వెయిటింగ్ ఉన్నది. స్టార్ట్ కాలే, అందులో క్లాసులు స్టార్ట్ కాలే. ఫోటో ఉన్నదా? ఈయన కంటే 2 సంవత్సరాల నుంచి 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినందుకు ఈయనకు టైం దొరకలేదట ఇనాగ్రేషన్ చేయడానికి. అందులో ఇప్పుడు కిటికీలు ఇరిగిపోయినాయి. ఇలా పతలాట ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. ఈయన మా జిల్లాలో కలెక్టరేట్ కట్టుకున్నాడు. నేను మన దిశ సమావేశాన్ని పెడితే పాత కలెక్టరేట్లే పెడుతున్నారు. అది కట్టుకున్నారు కదా సార్, ఇంకెందుకు అందులో పెడతలేరు అంటే సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలన్నట. అది పోయిన సంవత్సరం వర్షాలకి మునిగిపోయింది మా కలెక్టరేట్. మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలకి మళ్ళీ మునుగుతున్నది. ఆడ 2 సంవత్సరాల నుంచి నాకు టైం దొరకలేదు రిబ్బన్ కట్ చేయడానికి. ఏం పీకుడు పని చేస్తున్నాడని చెప్పండి. మళ్ళీ ఈయన ఇంజన్ ఎలాంటి వరకు సెక్రటరీగా చేరలే బండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.